నా పేరు నాగేశ్వరి. నా భర్త పేరు చంద్రరావు. మాకిద్దరు పిల్లలండి. నేను మాకు పెళ్ళైన 3 సంవత్సరాలు అవ్వలేదు. వెంటనే నా భర్త చనిపోయారు. ఆ టైంలో నాకు పవన్ కళ్యాణ్ జనసేన పార్టీ చాలా అండగా నిలబడింది. మనోహర్ గారి చేతుల మీదుగా 5 లక్షల చెక్కు మాకు ఇచ్చారండి. దానిలో మా ఊరు పెద్దలందరూ నిలబడి అందరూ మాకు న్యాయం చేశారండి. పవన్ కళ్యాణ్ పార్టీ నుంచి మేము మాత్రం ఖచ్చితంగా వాళ్ళ పేరు చెప్పుకొనే మేము ఇప్పుడు బతుకున్నామంటే ఉన్నాం సార్. ఆ మాత్రమైనా సరే. కానీ ఒక అమ్మాయికి అండగా నిలబడి పవన్ కళ్యాణ్ పార్టీ చాలా కూడా మేలు చేసిందండి మాకు. నా పిల్లలకి నాకు చాలా అండగా నిలబడింది ఆ టైంలోన. నాలాంటి వాళ్ళు ఎంతో మంది ఉన్నారు. వాళ్ళందరినీ కూడా ఒక దగ్గర తీసుకొచ్చి వాళ్ళకి ఉపాధి కల్పిస్తే వాళ్ళ జీవితం కంపల్సరిగా బాగుంటుంది. కంపల్సరిగా పవన్ కళ్యాణ్ ఎప్పుడూ కూడా మేము మర్చిపోలేమండి. మేము రుణపడి ఉండిపోతాము. చాలా మేలు చేశారండి మా కుటుంబానికి. నాలాంటి వాళ్ళు ఎంతో మందికి తన కష్టాన్ని ఇచ్చారు. ప్రతి ఒక్కరూ వచ్చి గవర్నమెంట్ది మన డబ్బులు మనకే ఇస్తారు. గవర్నమెంట్ది ఇన్కమ్ తీసుకొని వాళ్ళు ఇస్తారు. కానీ అతను సొంత కష్టార్జితం మనకి ఇచ్చి చాలా మేలు చేశారండి. ఇప్పుడు నేను చదువుకొని ఏం తెలియని పరిస్థితుల్లో ఇలా అయిపోయింది. నా పిల్లలు నేను ఎక్కడికి వెళ్ళలేము. అంత చిన్న పరిస్థితుల్లో పవన్ కళ్యాణ్ అండగా నిలిచి మాకు ఎంత సాయం చేశారు. వీలుంటే ఒక్కసారి అతన్ని నా పిల్లలతో కలిసి మాట్లాడాలని ఉందండి. ఇక 2 సంవత్సరాల నుంచి మంచం మీద ఉన్నారు సార్. ఆ డబ్బులతో ఆపరేషన్ చేయించి నడిస్తే మాకు కొంచెం వీలుండి బయటకు వెళ్ళి ఏదన్నా పని చేసుకొని మా కుటుంబాన్ని పోషిస్తారు. కొంతాల రామకృష్ణ వారు అని నాయకత్వంలోకి వస్తే మాలాంటి ఎంతో మంది అమాయకుల కుటుంబానికి న్యాయం జరుగుతుందని మేము అనుకుంటున్నాం సార్. అది కన్ఫర్మ్ గా జరుగుతుంది కూడా. ఎందుకంటే వాళ్ళు నాయకత్వంలో లేకపోయినా మాకు ఎంత మేలు చేశారు. మాలాంటి వాళ్ళకి ఎంతో మందికి న్యాయం చేశారంటే వాళ్ళు వస్తే ఇంకెక్కడా కూడా ఏది కూడా అన్యాయం అనేది జరగకుండా ప్రతి పేదల ఇంటింటికి కూడా అది తెలుస్తుందని, ప్రతి ఒక్కరికి న్యాయం అనేది జరుగుతుందని మేము అనుకుంటున్నామండి. అలా జరుగుతుంది కూడా. ఎందుకంటే వాళ్ళ నాయకత్వంలో లేనప్పుడే మాకు న్యాయం జరిగింది.